నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 10వ తరగతి ఫలితాలలో నంద్యాలకు వన్నెతిచ్చిన విద్యార్థులకు అభినందన 5వ తరగతిలో అడ్మిషన్లకు నేడు ఏపీఆర్ఎస్ సెట్ మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో పట్టణంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ 139వ మేడే గోడ పత్రికలను విడుదల చేసిన ఐఎఫ్టియు నాయకులు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎస్బీఐ కాలనీ నందు ఈ నెల 26వ తేదీ జాబ్ మేళా ఉగ్రవాదులను అంతం చేయాలని జమ్మూ కాశ్మీర్ లో శాంతి నెలకొనాలని కోరిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ వైభవంగా శ్రీ మల్లాలమ్మ బోనాల జాతర ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలా అకాడమీ విద్యా సంస్థలో 10వ తరగతిలో అత్యధిక మార్కులతో విజయం సాధించిన విద్యార్థులను అభినందించి ఘనంగా సన్మానించడం జరిగింది. 10వ తరగతి ఫలితాలలో ఆంధ్ర రాష్ట్రంలోని ద్వితీయ స్థానంలో నిలిచి నంద్యాల జిల్లాకి పేరు తెచ్చిన విద్యార్థిని షేఖఫియా 592 మార్కులు, మధునాని 588 మార్కులు సాధించారు. వీరితో పాటుగా 100% ఉత్తీర్ణత సాధించినందుకు గాను బాలా అకాడమీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు ఫిరోజ్, ఏవీఆర్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, జిల్లా ప్రెసిడెంట్ ఏపీపీఎస్ఏ బాలా అకాడమీ వ్యవస్థాపకులు కొండయ్య, ఆయన సతీమణి ప్రభావతమ్మ, ప్రిన్సిపల్ మాధవీలత, ఏపీపీఎస్ఏ రీజనల్ ప్రెసిడెంట్ దండ దస్తగిరి, పడగండ్ల సుబ్రహ్మణ్యం, ఆరిఫ్, పల్లె వెంకట సుబ్బయ్య హాజరై విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతిలో రికార్డు మార్కులతో చరిత్ర సృష్టించిన విద్యార్థిని రాష్ట్రంలో నంద్యాల జిల్లాకు మంచి పేరు సాధించారని, ఈ రోజుల్లో ఆడపిల్లలే అత్యధిక మార్కులతో విజేతలుగా నిలుస్తున్నారని, వారిని మరింత ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని, ధనంతో సాధించలేనివి చదువుతో సాధించవచ్చు అని నిరూపించారని తెలిపారు. ఇంతటి ఘన విజయానికి కారణం పాఠశాల అవలంబించిన ప్రత్యేక ప్రణాళిక, విద్యార్థుల స్థాయిని నిర్ణయించి వారికి అనుగుణంగా పాఠాలు నేర్పించి పరీక్షలు పెట్టడం, ఇవన్నీ కూడా ఘన విజయానికి కారణమని, ఇందుకు యాజమాన్యానికి, కృషి చేసిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రెండు కలిసినటువంటి వ్యక్తిగా తయారు కావాలన్నటువంటి ఒక సదాశయంతో ఇక్కడ రూల్స్ బ్రేక్ చేసి ఆ రోజు నుంచి నేటి వరకు అదే పందాలో మా పాఠశాలను నడిపిస్తున్నాడు. ఆ నడిపించే క్రమంలో గడచినటువంటి కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలను మా సోదరి మాధవీలత గారు, అదేవిధంగా డైరెక్టర్ రవీంద్రనాథ్ గారు విజయవంతంగా నడిపిస్తూ మంచి పరిసరాలతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ ముందుకు తీసుకున్నటువంటి క్రమాన్ని అభినందిస్తూ, వారు ఈ సంవత్సరం సాధించినటువంటి ఫలితాలు గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఫలితాలుగా మేము ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సార్, నాకు ఎంతో గర్వకారం సార్. మీ పాఠశాల మా అబ్బాయి మీ దగ్గర చదివి అసోసియేషన్తో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తాం. సంతోషంగా అంటే అంత మంచి గుర్తింపు ఈ పాఠశాలకు ఉంది. ఎదురు అనుకుంటుంటారు అనేది మనం పట్టించుకోకూడదు. పాఠశాల చూడడం, ఎడ్యుకేషన్ ఎలా ఉంది అని చూసుకొని ఆ పాఠశాలలో మీ చిన్నారులను చేపిస్తే చాలా మంచిగా ఉంటుంది. అలాగే మా ఫిరోజ్ గారు ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ వెళ్తాడు. అది నాకు చాలా ఆనందం అసలు. This is not just an achievement of mine, and it is also of my teachers and parents. It is a reflection of the love, support and gratitude that I am receiving from them. First and foremost, I would like to thank God for giving me the strength and perseverance for in this whole journey, and my parents who have given me constant encouragement and also unconditional love and support. A special thanks to all my teachers for their dedication, patience and hard work which play a crucial role in shaping my academics. They didn't just teach me subjects, they taught me discipline, time management and the value of consistency. It is such a respectable moment for me and I would remember this in my whole entire life. Lastly, I would like to thank all the members present here for giving me this respectable moment. Thank you, and I will keep striving for excellence in all that I do.
Thank you. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. మా బాల అకాడమీ పాఠశాలలో చిన్నప్పటి నుండి చదువుకొని 600కు 592 మార్కులు తెచ్చుకోవడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఈ కృషికి సహాయపడ్డ మా గౌరవనీయులైన కరెస్పాండెంట్ సార్ రవీంద్రనాథ్ సార్ గారికి, మా ప్రిన్సిపల్ మేడం మాధవిలత మేడం గారికి, మా ఉపాధ్యాయులకు, నా తోటి స్నేహితులకు, నా తల్లిదండ్రులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. మా స్కూల్లో మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేశారు. మేము ఎప్పుడు లోగా ఫీల్ అయినా మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేసి ప్రొఫెషనల్స్ ని పిలిపించి వారి చేత మాకు మోటివేషన్ క్లాసెస్ పెట్టించారు. అండ్ స్టడీస్ కూడా చాలా బాగుంటాయి. వెదర్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ నా ఈ కృషికి సహాయపడ్డ ఉపాధ్యాయులకు, నా తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం నేడు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ కామన్ అడ్మిషన్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. పట్టణంలోని ఎంపిక చేసిన కేంద్రాలలో పరీక్షలను ప్రశాంత వాతావరణంలో అధికారులు నిర్వహించారు. 5వ తరగతి అడ్మిషన్ల కొరకు ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మరియు జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు ఆధ్వర్యంలో మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో పట్టణంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో డిఎంఅండ్హెచ్ఓ కార్యాలయం నుండి ప్రారంభమై సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు చేపట్టారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ మలేరియా వ్యాధి రావడానికి మంచినీటిలో పెరిగే ఆడ అనాఫిలస్ దోమ కాటు వల్ల వస్తుంది అని, మలేరియా వ్యాధిని జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్ష చేయించుకుని గుర్తించి చికిత్స తీసుకున్నచో పూర్తిగా నయమగునని సూచించారు. దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లలో రాత్రిలో వేపాకు పొగ వేసుకోవాలని, దోమ చిన్నదే అయినా దానివల్ల వచ్చే అనర్థాలు ఎక్కువని తెలిపారు. మలేరియా నివారణ ప్రజల అందరి బాధ్యత అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని నీరు నిల్వ లేకుండా చూడడం మరియు ప్రతి శుక్రవారము డ్రై డే పాటించడం వలన దోమలు పెరగకుండా ఉంటాయని చెప్పారు. తద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చునని తెలియజేయడం జరిగినది. దోమల అంతం ఆరోగ్య శాఖ పంతమని ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శారదాబాయి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సుదర్శన్ బాబు, జిల్లా ప్రోగ్రామ్ మానిటరింగ్ అధికారి డాక్టర్ అంకిరెడ్డి, డాక్టర్ కాంతారావు నాయక్, డాక్టర్ భరత్ కుమార్, డాక్టర్ శ్రీజ, డెమో రవీంద్ర నాయక్, ఏఎంఓ ఇన్ఛార్జి రామ విజయారెడ్డి మరియు నంద్యాల సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరెడ్డి, మలేరియా ఆఫీస్ సిబ్బంది మరియు నంద్యాల పట్టణ ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొనడం జరిగినది. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకు నాకు నమస్కారములు. ఈరోజు ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మలేరియా సంబంధించిన దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే ఈ మలేరియా యొక్క జబ్బు అనేది ప్రాణాంతక వ్యాధి కాబట్టి ఇది గతంలో అంటే ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ జబ్బు అనేది ప్రజలను పీడించి చాలా ప్రాణాలను హరించిన వేసే జబ్బు కాబట్టి ఈ మలేరియాని నిర్మూలించడానికి ప్రభుత్వం కృషి చెబుతూ ఉంది. ముఖ్యంగా ఈ మలేరియా వల్ల ఈ దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధి ఇది. ముఖ్యంగా మురికినీటిలో ఈ దోమ తగ్గడము, తద్వారా ఈ మలేరియా దోమలు ముఖ్యంగా ఇంట్లో వాటిని కుట్టడము, తద్వారా మలేరియా రావడము. దాంట్లో ముఖ్యంగా 4 రకాల మలేరియా ఉంటుంది. మన దేశంలో ప్రస్తుతం 2 రకాలు వైవాక్స్, తర్వాత పాల్స్పారం ఉంది. ఈ సంబంధించిన జబ్బు
చాలా అంటే ముఖ్యంగా మెదడుకు సోకిన తర్వాత చనిపోయిన మలేరియా అంటారు. అది కూడా ప్రాణాంతక వ్యాధి. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ దోమల బారిన పడకుండా కుట్టకుండా చూసుకోవాలి. ఒకటి. రెండోది దోమలు పెరగకుండా చూసుకోవాలి. అంటే ఇంటి పక్కన ఉన్న ఈ మురికి నీరు కాలువల్లో చెత్త చెదారం వేయడము, ఆ నీరంతా కూడా పోకుండా ఫ్యాక్టరీ అవ్వడము, తద్వారా దోమలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా డ్రైన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలా. చెత్త చెదారము డ్రైన్స్ లో వేయకుండా ఫ్రీగా వాటర్ ఫ్లో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన జిల్లా తీసుకుంటే మలేరియా సంబంధించి చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. 8 కేసులు నమోదయ్యాయి సంవత్సరంలో. సో మలేరియా అనేది మన ప్రస్తుతం అంత సీరియస్ అయితే లేదు. కానీ ముఖ్యంగా మన కొన్ని చోట్ల ట్రైబల్ ఏరియా ఉంది కాబట్టి ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా ఈ ఫాల్సిఫారం మలేరియా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రైబల్ ఏరియాలో ఉన్న డాక్టర్స్, సిబ్బంది, అలాగే అందరి ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ కల్పించి ప్రజలకు మరింతగా దీనికి సంబంధించి అవగాహన కల్పించడము, తద్వారా ప్రజలు ఈ మలేరియా బారిన పడకుండా మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు అన్ని చోట్ల గ్రామీణ ప్రాంతంలో విలేజ్ హెల్త్ క్లినిక్స్, పిహెచ్సిలు, సబ్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా ఈ ప్రజలకు అవేర్నెస్ క్యాంపెయిన్ కలిగిస్తూ ర్యాలీస్, తర్వాత మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా గురించి ప్రజలకు మరింత అవగాహన పెంచి ఈ మలేరియా బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తూ ఉన్నాము. ఈరోజు అందులో భాగంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మన నంద్యాల టౌన్లో మనము ర్యాలీ నిర్వహించి ప్రజలను మరింతగా చైతన్యవంతులు చేసి దోమలను పెరగకోకుండా చూసుకోవడం ఒకటి. దోమలు వృద్ధి చెందకుండా ఉండడం, కుట్టకుండా ఉండడానికి చాలా ఉన్నాయి. మనకు ఉన్నాయి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి దోమతెరలు కాపాడు పెట్టుకోవడము, రిపెల్లెంట్స్ వాడడము, తర్వాత మస్కిటో కాయిల్స్ వాడడం, చాలా ఉన్న పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా దోమలు కుట్టకుండా చూసుకోవడం, దోమలు అసలు పెరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి నా యొక్క ప్రజలందరికీ నా యొక్క వినతి ఏమంటే దోమలు పెరగకుండా చూసుకోవాలా, కుట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఈరోజు మలేరియా దినం సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా విజ్ఞప్తి చేస్తూ మన నంద్యాల జిల్లాని ఈ మలేరియా రహిత జిల్లాగా చేర్చడానికి మనంతా కృషి చేస్తున్నా. మరి గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరము ఇంకా మరింతగా కేసులు అసలు రిపోర్ట్ కాకుండా చూసుకోవడానికి ఒకటి, మలేరియా కేసులను ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన మేడేగోడ పత్రికలను శుక్రవారం ఐఎఫ్టియు నాయకులు విడుదల చేయడం జరిగింది. స్థానిక రోటరీ స్కూల్ నందు జరిగిన కార్యక్రమానికి చౌడప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి చౌడప్ప మరియు జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ దీర్ఘకాలం పోరాటాలు చేసి అనేక త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ గా విభజించిందని, దీని ద్వారా కార్మికులు పరిశ్రమల యజమానులకు కట్టు బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్ ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా కార్మిక వర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, పనిచేస్తున్న స్కీమ్లను, కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులర్ చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లకు నిధులు విడుదల చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని, ఆటో మరియు 10 మోటార్ 6 వాహన కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పై నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు, అఖిల భారత రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ నాయకులు షేక్ రఫీ, పఠాన్, యాకూబ్, కలాం బాషా తదితరులు పాల్గొన్నారు. రద్దు చేసి 4 లేబర్ కోడ్గా విభజించింది. మరి ఈ యొక్క లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులు పరిశ్రమల యజమానులకు కట్టు బానిసల్లాగా మారేటువంటి పరిస్థితులు నేడు రాబోతున్నాయి. మరి అలాగే ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కార్మిక వర్గం పైన అనేక ఆంక్షలు విధించడం జరిగింది. మరి ముఖ్యంగా గతంలో 8 గంటల పని దినాల కొరకు ఏదైతే పోరాటాలు చేసి చట్టాలు సాధించుకున్నామో, మరి ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 14 గంటల పని దినాన్ని అమలు చేస్తున్నారు. మరి కార్మికులకు ఈ యొక్క రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి కనీస కొన్నైనా ఈ యొక్క చట్టాలు, సౌకర్యాలు కార్మికుల కొరకు రూపొందించబడ్డాయి. మరి నేడు బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేసి కార్మికులను పరిశ్రమల యజమానులకు బానిసలుగా మార్చేటువంటి ఈ 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ 139వ మేడే డిమాండ్ చేయబోతుంది. అలాగే ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, మరి ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను పర్యవేక్షించాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కేంద్రంలో ఆఫ్ క్లాస్ లో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లను కానీ లేదా రెగ్యులర్ కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని చెప్పేసి, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పని పట్టణ ప్రాంతాలు కూడా విస్తరింపజేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ వీటితో పాటు పెన్షన్ మొదలగు ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పిస్తూ అసంఘటిత రంగ కార్మికులకు చట్టబద్ధత సమగ్రతమైనటువంటి చట్టము తీసుకురావాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తే ప్రభుత్వ కార్మిక భవన నిర్మాణ కార్మికం బాగా అభివృద్ధి చెంది కార్మికులకు ఉపాధి కల్పించి పనులు కల్పిస్తామని చెప్పి అందరూ ఓటేస్తే చంద్రబాబు నాయుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఆయన ఎక్కడో ఉండే ఈ కార్మికులను పట్టించుకోవడం లేదు. కనుక కార్మిక వర్గానికి వాళ్ళకి కార్మిక వర్గాన్ని నిర్మాణ రంగం అభివృద్ధి చేసి కార్మికానికి ఉపాధి కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణం స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎస్బీఐ కాలనీ నందు రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు. పట్టణ మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ విద్యార్థుల కొరకు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎస్బీఐ కాలనీ ప్రాంగణంలో దాదాపు 8 బహుళ జాతి కంపెనీలు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారని, ఇందుకోసం విద్యార్థులు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఫార్మా, నర్సింగ్లలో 2018 నుండి 2024వ సంవత్సరం వరకు విద్యార్హత పొందిన వారు పాల్గొనవచ్చునని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 2 లక్షల నుండి 4 లక్షల వరకు జీతం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. రామకృష్ణ విద్యా సంస్థల సీనియర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ కుమార్ కార్యక్రమంలో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్, సంపత్ కుమార్ జాబ్ మేళా గురించి తెలిపారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎస్బీఐ కాలనీ నందు రేపు ఉదయం 9 గంటలకు అనగా 26/4/25 శనివారము జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. ఈ జాబ్ మేళకు సంబంధించి ప్రధానంగా 2018 నుండి 2024 వరకు పాస్ అయినటువంటి విద్యార్థులు అర్హత కలిగి ఉంటారు. ఈ జాబ్ మేళలో పాల్గొనబోయే విద్యార్థుల యొక్క విద్యార్హత ప్రధానంగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఏదైనా డిప్లొమా లేదా ఎనీ డిగ్రీ కలిగి ఉన్నటువంటి వారు అర్హులుగా ప్రకటించబడింది. ఈ విద్యార్థులు పాల్గొనబోయేటువంటి అభ్యర్థులందరూ కూడా 2 పాస్పోర్ట్ ఫోటోలు, తమ విద్యార్హతలకు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలు మరియు వారి యొక్క 2 కాపీలు రెజ్యూమ్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళలో పాల్గొనబోయేటువంటి విద్యార్థులందరూ రేపు ఉదయం 9 గంటలకు శ్రీ రామకృష్ణ డిగ్రీ ఎస్బీఐ కాలనీకి రావాల్సి ఉంటుంది. ఈ ముఖ్యంగా ఇందులో 5 కంపెనీల వారు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్స్, సేల్స్ అసోసియేట్స్ గా నియామకాలు అనేటువంటివి నిర్వహించబడతాయి. ఇందులో జాబ్ పొందినటువంటి వారికి సంవత్సరానికి 1,80,000 రూపాయల నుండి 4 లక్షల వరకు వారికి లభించే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా వారికి కొంత ఇన్సెంటివ్ అనేటువంటిది కూడా కల్పించే అవకాశం ఉంది. కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి యువతి యువకులు, నంద్యాల పరిసర ప్రాంత వాసులందరూ ఈ ప్రోగ్రాంలో, ఈ రిక్రూట్మెంట్లో పాల్గొని తమ యొక్క ప్రతిభను చాటుకొని ఉద్యోగాలను పొందే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. నంద్యాలపట్నం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎస్బీఐ కాలనీ నందు రేపు అనగా ఏప్రిల్ 26వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో 2018 నుండి 2024 వరకు డిగ్రీ అర్హత పొందిన వారే కాకుండా మినిమం క్వాలిఫికేషన్ గా 10th, ఇంటర్ చదివి అంతేకాకుండా పీజీ కోర్సు చేసిన వారికి కూడా ఇందులో ఉద్యోగ అవకాశం జరుగుతుంది. 8 నుంచి 10 కంపెనీలు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో పాల్గొంటున్నాయి. సో ఇది నిరుద్యోగులకు మంచి సువర్ణావకాశంగా పరిగణించబడుతుంది. సో ఇందులో ఉద్యోగార్హత పొందిన వాళ్ళు వెంటనే జాబ్ లో నియమించడం జరుగుతుంది. సో బేసికల్ గా 2 లక్షల నుంచి 4 లక్షల దాకా వాటి యొక్క విద్యార్హత అనుభవం బట్టి ఉద్యోగాలు ఉంటుంది.
సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల తూటాలకు 26 మంది భారతీయులు మరణించడం జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను అంతం చేయాలని, జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొనాలని ప్రముఖ చిత్రకారుడు కోటేష్ ఆకాంక్షించారు. మృతుల ఆత్మకు శాంతి కలిగే చర్యలను చేపట్టాలని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్ విష సర్పాన్ని మట్టుపెట్టాలని కోరారు. చిత్రకారుడు కోటేష్ తాను గీచిన చిత్రంలో 26 మంది భారతీయులను చంపిన ఉగ్రవాదుల తలలను నరికి భరతమాతకు సెల్యూట్ చేసి చూపిస్తున్న భారత్ జవాన్, భరతమాత ఆనందంగా వీర జవాన్ కు ఆశీస్సులు అందజేస్తున్నట్లు, పాకిస్తాన్ విష సర్పంగా పోలుస్తూ భారత్ ఆర్మీ వారు కాలితో తన్నుతూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నట్లు, మన భారత జెండా ఎగరవేస్తున్నట్లు, యుద్ధానికి రెడీ అయినట్లు యుద్ధ విమానం ఇలా చిత్రంలో చూపించారు. 26 మంది భారతీయులు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దారుణ ఘటన చూసిన దేశమంతా కన్నీరు పెట్టింది. ఉగ్రవాదులకు నరకం చూపించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ దాడికి పాల్పడిన ముస్లింలను వెంటాడి వెతికి పట్టుకుని చిత్రహింసలు పెట్టి వారి తలను నరికి భరతమాతకు హారంగా ఇవ్వాలి. అప్పుడే భరతమాత సంతోషపడేది. చనిపోయిన భారతీయుల ఆత్మశాంతి కలిగేది కూడా అప్పుడే. అంటే వాళ్ళ కుటుంబాలు కూడా అదే కోరుకునేది. ఉగ్రవాదులకు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్ అనే విషసర్పాన్ని మట్టు పెట్టాలి. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేయాలి. నేను వేసిన ఈ చిత్రంలో 26 మంది భారతీయులు చంపిన ఉగ్రవాదం తలనరికి భరతమాతకు ఆరాధన ఇస్తున్న వీర జవాన్, భరతమాత అతనికి ఆశీస్సులు అందజేస్తున్నట్లు, చాలా సంతోషం ఉన్నట్లు, పాకిస్తాన్ విషసర్పంగా పోలుస్తూ భారత్ ఆర్మీ వారు కాలితో తన్నుతూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నట్లు, మన పతాక జెండా ఎగరేస్తున్నట్లు, మొత్తం మీద యుద్ధ విమానం యుద్ధ వేగాలు మొదలైనట్లు, ఇంకా పాకిస్తాన్ మూడినట్లు ఈ విధంగా చిత్రంలో చూపించారు. నంద్యాల పట్టణం చిన్న చెరువు కట్ట సమీపంలో వెలిసిన శ్రీ మల్లాలమ్మ దేవస్థానంలో నేడు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, బోనాల సమర్పణ, విచ్చేసిన భక్తాదులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. కొలిచిన భక్తుల కోరికలను తీర్చే దేవతగా కొలువై ఉన్న మల్లాలమ్మను దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వహణ సభ్యులు తెలిపారు. ఓం నమో శ్రీ మల్లమ్మ దేవస్థానమైన ఈరోజు అనగా 25వ తేదీ ఉదయం బోనాల పండుగ ఉన్నది. ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించినాము. పొద్దున ఉదయం అభిషేకమైనది, తర్వాత బోనాలు సమర్పించినాము. తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. నంద్యాల పట్టణ ప్రజలు, చుట్టుపక్కల పల్లెటూరుల ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ భోజనాలు చేసి అమ్మవారి ప్రసాదం స్వీకరించి ధన్యులు కావాల్సిన కోరుతున్నాము. అలాగే భక్తాదులందరూ వచ్చేసి మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం పాల్గొని ప్రసాదం స్వీకరించాల్సి కోరుచున్నాము. ఇక్కడ నంద్యాల పట్టణంలో ప్రథమంగా గెలిచినటువంటి మల్లమ్మ దేవత. ఇక్కడ కొలిసిన కోరికలన్నీ తీరుతాయి. ప్రతి భక్తులు ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చేసి మల్లమ్మ దర్శించుకొని మీ కోరిక నెరవేర్చుకోవాల్సిగా కోరుచున్నాం. శ్రీ మల్లమ్మ దేవస్థానం 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బోనాలు సమర్పించుకుంటూ అందరికీ మంచి జరగాలని, ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఈరోజు భోజన కార్యక్రమాలు చేపడుతూ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని ప్రసాదించవలసిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి ఫలితాలలో నంద్యాలకు వన్నె తెచ్చిన విద్యార్థులకు అభినందన. 5వ తరగతిలో అడ్మిషన్లకు నేడు ఏపీఆర్ఎస్ సెట్. మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో పట్టణంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ. 139వ మేడే గోడ పత్రికలను విడుదల చేసిన ఐఎఫ్టియు నాయకులు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎస్బీఐ కాలనీ నందు ఈ నెల 26వ తేదీ జాబ్ మేళా. ఉగ్రవాదులను అంతం చేయాలని, జమ్మూ కాశ్మీర్ లో శాంతి నెలకొనాలని కోరిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్. వైభవంగా శ్రీ మల్లాలమ్మ బోనాల జాతర.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.